ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విమానానికి ఘోర ప్రమాదం, 19 మంది కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఘోర విమాన ప్రమాదం సంభవించింది. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో శౌర్య ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ దుర్ఘటనలో సిబ్బందితో సహా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి విమానంలో 4 సిబ్బంది, 19 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. టేకాఫ్ అవుతుండగా కూలిపోవడంతో మంటలు చెలరేగి అందులోని ప్రయాణికులు, సిబ్బంది సజీవదహనం అయ్యారు. ప్రమాదం నుంచి పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్లో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అక్కడ ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. గతేడాది జనవరిలో పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో యతి ఎయిర్లైన్స్కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. అందులో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 భారతీయులు, ఇతర దేశాలకు చెందిన 14 మందితో పాటు 53 మంది నేపాలీలు ఈ దుర్ఘటనలో చనిపోయారు. 2010 నుంచి 12 విమాన ప్రమాదాలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.